హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్ సెషన్ లో ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 టాపిక్స్ లో ఇవి డిస్కస్ చేద్దాం. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్, ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన, రిలీఫ్ స్కీమ్, ఎల్పిజి అండ్ సిఎన్జి డిఫరెన్స్, ఆరెంజ్ ఎకానమీ, ఏపీ క్వాంటమ్ మిషన్, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీ, ఇథనాల్ 85. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్. నిన్న నాకు కామెంట్ సెక్షన్ లో జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ మీద క్లారిటీ ఇవ్వమన్నారు, వాళ్ళ కోసం ఇది. సో జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్, మనకి పార్లమెంట్ లో మీ అందరికీ తెలిసిందే, మనకి లోక్సభ అండ్ రాజ్యసభ అని 2 హౌసెస్ ఉంటాయి. సో లోక్సభ రాజ్యసభలో మనకి ఏదైనా బిల్ ప్రవేశిస్తే ఈ 2 హౌసెస్ లో మనకి మద్దతు వచ్చిన తర్వాత ఈ బిల్ ప్రెసిడెంట్ సైన్ చేస్తేనే అది ఒక చట్టంగా, యాక్ట్ గా మారుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ లోక్సభ అండ్ రాజ్యసభ ఇక్కడ బిల్ వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదరక డెడ్ లాక్ సిచ్యువేషన్ గా మారుతుంది. మరి ఈ డెడ్ లాక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడే మనకి కాన్స్టిట్యూషన్ లో, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 108 ప్రకారంగా మనం ఈ డెడ్ లాక్ తీయడానికి మనకి జాయింట్ సిట్టింగ్ అనే ప్రొసీజర్ ద్వారా మనం ఈ డెడ్ లాక్ సిచ్యువేషన్ ని రిజాల్వ్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ డెడ్ లాక్ సిచ్యువేషన్ రిజాల్వ్ చేయడానికి ఒక సెషన్ ఉంటుంది, అదే జాయింట్ సెషన్. అది ఎవరు పిలుస్తారంటే ప్రెసిడెంట్ పిలుస్తారు. అండ్ ఈ జాయింట్ సిట్టింగ్ సెషన్ ని ఎవరో ఒకళ్ళు నాయకత్వం వహించాలి కదా. సో ఆ నాయకత్వం కోసం మనకి ఎవరు ప్రిసైడ్ చేస్తారు? స్పీకర్ అయినా ప్రిసైడ్ చేస్తారు. ఒకవేళ స్పీకర్ అబ్సెంట్ గా ఉంటే మనకి డెప్యూటీ స్పీకర్ అయినా ఆ సెషన్ ని ప్రిసైడ్ చేస్తారు. లేకపోతే నెక్స్ట్ ఇన్ ఆర్డర్ లో డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అయినా ప్రిసైడ్ చేస్తారు. గుర్తుంచుకోండి, ఇక్కడ డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, బట్ మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ రాజ్యసభ అయితే మన వైస్ ప్రెసిడెంట్ కాదు. అలాగే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అయితే మనకి ప్రిసైడ్ చేయరు. అండ్ ఈ డెడ్ లాక్ సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనకి జాయింట్ సిట్టింగ్ అవసరం అవుతుందో కండిషన్స్ కూడా మన కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ అయి ఉంటాయి అన్నమాట. సో డెడ్ లాక్ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది? ఏదైనా హౌస్ లో బిల్ అన్నది పాస్ అయ్యి ఇంకొక హౌస్ లో అది రిజెక్ట్ అయింది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో కూడా ప్రెసిడెంట్ అలాంటి సిచ్యువేషన్ లో కూడా ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్ కి పిలవచ్చు. అలాగే లేకపోతే ఏదైనా ఇప్పుడు లోక్సభ రాజ్యసభలో ఒక బిల్ పాస్ అయ్యి ఈ బిల్ రాజ్యసభకు వెళ్ళింది, రాజ్యసభ ఏవో సవరణ చెప్పింది అనుకోండి, సో ఏవో అమెండ్మెంట్స్ చెప్పింది, అవి లోక్సభకు కుదరలేదు అనుకోండి, అలాంటప్పుడు కూడా డిసగ్రిమెంట్ వస్తుంది. అప్పుడు కూడా ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్ కి పిలవచ్చు. అలాగే ఇప్పుడు లోక్సభలో బిల్ పాస్ అయింది, రాజ్యసభకు పంపించిన తర్వాత రాజ్యసభ ఏ కైండ్ ఆఫ్ నిర్ణయం తీసుకోకుండా అలాగే ఒక 6 నెలల పాటు అలా ఉంచిన ప్రెసిడెంట్ అలాంటి సిచ్యువేషన్ లో కూడా మనకి జాయింట్ సిట్టింగ్ కండక్ట్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఈ జాయింట్ సెట్టింగ్ లో నిర్ణయాలు సింపుల్ మెజారిటీ ద్వారా తీసుకుంటారు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో జాయింట్ సిట్టింగ్ అనే ప్రావిజన్ మాత్రం లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో స్టేట్స్ లో మనకి స్టేట్ లెజిస్లేటివ్ లే ఉంటాయి. అండ్ కొద్ది రాష్ట్రాల్లోనే మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉంటాయి. ప్రస్తుతానికి ఉన్న స్టేట్స్ లో ఎన్ని స్టేట్స్ కి మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్ లో తెలపండి. అండ్ ఏ కైండ్ ఆఫ్ బిల్స్ కి మనకి జాయింట్ సెట్టింగ్ వర్తించదంటే మనీ బిల్స్ ఒకటి వర్తించదు, అలాగే నిన్న కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పాను కదా, దానికి కూడా వర్తించదు అన్నమాట. నెక్స్ట్ మనకి ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన. సో ఈ ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన మనకి ఎప్పుడు లాంచ్ అయింది? 2000 లో లాంచ్ అయింది. ఇది ఒక సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే దీనికి ఫండింగ్ సెంటర్ కూడా కొంత హెల్ప్ చేస్తుంది, దాన్నే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటారు. అదే సెక్టర్ స్కీమ్ అంటే ఏంటంటే మనకి 100% ఆఫ్ ఫండింగ్ మనకి సెంటర్ ఇస్తుంది అన్నమాట. అలాగే ఇది ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉందంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. అండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి అన్కనెక్టెడ్ రూరల్ హ్యాబిటేషన్స్, అంటే మన విలేజెస్ ఉంటాయి కదా, ఈ విలేజెస్ దగ్గర ఉన్న టౌన్స్ కి ఆర్ సిటీస్ కి అయినా రోడ్ల ద్వారా కనెక్ట్ చేయడం అన్నమాట. ఎలాంటి రోడ్లు? ఆల్ వెదర్ కనెక్టివిటీ అంటే ఏ కాలంలోనైనా ఆ రోడ్డు స్థిరంగా ఉండేటట్టు అలాంటి రోడ్స్ ద్వారా మనకి దగ్గరున్న టౌన్లకి, సిటీలకి, మన రూరల్ ఏరియాస్ ని కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ స్కీమ్. సో ఈ పర్టికులర్ స్కీమ్ లో ఎక్కడ ఎలిజిబిలిటీ ఏంటంటే ఏవైనా విలేజెస్ లో జనాభా
500 కన్నా ఎక్కువ ఉంటే అది ప్లెయిన్స్ లో. అలాగే మనకి ట్రైబల్ ఏరియాస్ అయినా హిల్లీ ఏరియాస్ అయినా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోనైనా మనకి జనాభా ఇక్కడ ఎంత ఉండాలి, 100 మనకి జనాభా. ఇంకా ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మనకి విలేజెస్ విత్ పాపులేషన్ ఆఫ్ 500 మాట. ఎలాంటి ప్లేసెస్ లో, ప్లెయిన్స్ లో. అలాగే హిల్లీ అండ్ నార్త్ ఈస్టర్న్ అండ్ ట్రైబల్ ఏరియాస్ లో మనకి పాపులేషన్ ఎంత ఉండాలి, 250, మోర్ దాన్ 250 ఉండాలి. అండ్ అలాగే లెఫ్ట్ వింగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అంటే మావోయిజం, నక్సలిజం ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ మనకి జనాభా 100 కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. అండ్ ఫండింగ్ ప్యాటర్న్ ఏంటి, ఇనీషియల్ గా ఇది 100% సెంటరే ఫండ్ చేసేది. మనకి 2015 నుంచి ఈ ఫండింగ్ ప్యాటర్న్ అన్నది మారింది. ఇప్పుడు సెంటర్ 60% ఖర్చు భరిస్తే 40% స్టేట్ నుంచి భరిస్తుంది అన్నమాట. అండ్ అదే నార్త్ ఈస్టర్న్ అండ్ హిమాలయన్ స్టేట్స్ కి రేషియో 90% సెంటర్ ఇస్తే 10% స్టేట్ మాత్రం ఖర్చు భరిస్తుంది. అండ్ ఇది ఎలా ఇంప్లిమెంట్ అవుతుందంటే మనకి సెంటర్ లెవెల్లో ఒక బాడీ ఏర్పడింది, అది నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఈ పర్టికులర్ బాడీ ఈ ఇంప్లిమెంటేషన్ చూసుకుంటుంది. అలాగే ఈ పర్టికులర్ స్కీమ్ కి తగిన అలాగే ఈ పర్టికులర్ స్కీమ్ గురించి ఒక డిజిటల్ పోర్టల్ ఉంది. ఆ డిజిటల్ పోర్టలే ఈ మార్గ్. ఈ మార్గ్ కూడా ఈ పర్టికులర్ ఆర్గనైజేషనే చూసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇది స్టేట్ లెవెల్లో మనకి ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్ హ్యాండిల్ చేస్తుంది అంటే ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ యూనిట్స్ అని ఆర్గనైజ్ చేస్తుంది. అలాగే మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అని చెప్పి ఇవి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తాయి ఈ ప్రోగ్రామ్. అండ్ ఇవి మనకి పీపీపీ ద్వారా ఈ రోడ్లన్నీ వేయొచ్చు అన్నమాట. సో ఇందులో కాంట్రాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ రోడ్లు వేయడమే కాదు, ఆ రోడ్లు కనీసం 5 ఏళ్ళు మెయింటెనెన్స్ కూడా ఈ కాంట్రాక్టర్ బాధ్యత అన్నమాట. నెక్స్ట్ ఇందులో ఫేజెస్ కూడా ఉన్నాయి, 4 ఫేజెస్. ఫస్ట్ ఫేజ్ ఏంటి, మనకి 2000 నుంచి 2002 ఫస్ట్ ఫేజ్ నుంచి 2000 నుంచి 2022 వరకు. సో ఇక్కడ మనకి 1.35 lakh హ్యాబిటేషన్స్ అంటే ఇన్ని విలేజెస్ ని కవర్ చేస్తున్నాయి. సో కవర్ చేస్తూ ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ రోడ్లు వేసే 3.68 lakhs ఎక్స్టెంట్ ఆఫ్ రోడ్స్ వాళ్ళు లే చేశారు అన్నమాట. ఫేజ్ 2 లో ఇక్కడ మనకి అప్గ్రేడేషన్ అంటే మరామత్తులు అన్నమాట. సో ఆల్రెడీ వేసిన రోడ్లని మళ్ళీ మరామత్తులు చేశారు. ఎన్ని కిలోమీటర్లు, 50,000 కిలోమీటర్లు. అండ్ ఈ ఫేజ్ లో ఎక్కువ ఫోకస్ మనకి లెఫ్ట్ వింగ్ డిస్ట్రిక్ట్స్ మాట. ఈ లెఫ్ట్ వింగ్ డిస్ట్రిక్ట్స్ కూడా మనకి రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఫర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎఫెక్టెడ్ ఏరియాస్. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో మనకి ఇండియాలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వల్ల ఇంపాక్ట్ అయ్యాయో సెలెక్ట్ చేసి ఆ డిస్ట్రిక్ట్స్ కి ప్రయారిటీ ఇచ్చారు. సో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ని సెలెక్ట్ చేశారు, 44 డిస్ట్రిక్ట్స్ ని సెలెక్ట్ చేసి వాటికి ఫేజ్ 2 లో ఈ లెఫ్ట్ వింగ్ డిస్ట్రిక్ట్స్ కి ప్రయారిటీ ఇచ్చి మనకి ఈ ఫేజ్ 2 ని కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఫేజ్ 3 ఏంటంటే మనకి 2019 నుంచి 2025 వరకు ఇక్కడ మనకి ఎంత అప్గ్రేడేషన్ చేశారు, ఎన్ని కిలోమీటర్ రోడ్లు, 1.25 lakh కిలోమీటర్స్ రోడ్ అప్గ్రేడేషన్ అయ్యాయన్నమాట. మెయిన్లీ ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఏంటంటే మనకి మార్కెట్స్ కి, స్కూల్స్ కి, హాస్పిటల్ కి కనెక్ట్ అయ్యే రోడ్స్ ని ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేశారు అన్నమాట. నెక్స్ట్ ఫేజ్ 4 లో 2024-2029 ఈ ఫేజ్ లో ఏంటంటే వీళ్ళు ఎంత టార్గెట్ చేసుకుంటున్నారు, ఇన్ని కిలోమీటర్ల రోడ్ని వెయ్యాలనుకుంటున్నారు. 62,500 కిలోమీటర్ల రోడ్లు వెయ్యాలనుకుంటున్నారు. అండ్ అలాగే 25,000 ఊర్లని కనెక్ట్ చేయాలనుకుంటున్నారు. అందులోని కూడా వాళ్ళు ఏంటి, కోల్డ్ మిక్స్ అండ్ వేస్ట్ ప్లాస్టిక్ ని యూజ్ చేయాలనుకుంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనకి పొల్యూషన్ తగ్గుతుంది. అలాగే అండ్ మనకి రోడ్స్ అన్నవి మనకి హాట్ మిక్స్ కన్నా కోల్డ్ మిక్స్ లో యూజ్ చేసే రోడ్స్ చాలా ఫాస్ట్ గా మనం పని పూర్తి చేయొచ్చు అన్నమాట. అండ్ ఇంకొకటి, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా 40 crore వర్క్ డేస్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అంటే ఎంప్లాయ్మెంట్ ని కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ ఎక్స్పెండ్స్ కవరేజ్ ఆఫ్ రిలీఫ్ స్కీమ్ అమిడ్ వెస్ట్ ఏషియా జియోపాలిటికల్ డెవలప్మెంట్స్. సో ఏంటి స్కీమ్ అంటే, ఇప్పుడు మనకి వెస్ట్ ఏషియాలో వార్ అవుతుంది కదా. సో వార్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న కంట్రీస్ కి ఇండియా నుంచి ఏమైనా ఎక్స్పోర్ట్స్ వెళ్ళాలంటే, ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్ర నుంచి అనుకోండి, ఆంధ్ర నుంచి మనం లైక్ ఫిష్ అండ్ ప్రాన్స్
మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాం వెస్ట్ ఏషియన్ కంట్రీ సౌదీ అరేబియా. సో ఇక్కడ మనకి వార్ అవ్వడం వల్ల ఏమవుతుంది, షిప్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్, సో ఇక్కడ మన షిప్స్ ఆగిపోయాయి అనుకోండి. సో అప్పుడు ఏమవుతాయి, ఇక్కడ ఉన్న ఫుడ్ అన్నది వేస్టేజ్ అవుతుంది కదా, లేట్ అవుతున్న కొద్దీ అక్కడ ఫుడ్ అన్నది పనికి రాకుండా పోతుంది. సో దీని నష్టం ఎవరు భరించాలి, ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసిన మన ఎక్స్పోర్టర్ భరించాలన్నమాట. సో వీళ్ళకి సపోర్ట్ చేయడానికి రిలీఫ్ అనే స్కీమ్ తో మన గవర్నమెంట్ వచ్చింది. ఈ రిలీఫ్ స్కీమ్ ఏంటంటే రెసిలియన్స్ అండ్ లాజిస్టిక్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్. సో ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంది, ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అండ్ ముఖ్యంగా దాని కింద ఒక బాడీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అనే పేరు మీద ఈ పర్టికులర్ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ సపోర్ట్ ఏంటి, దీని మెయిన్ పర్పస్ ఏంటి, ఎక్స్పోర్టర్స్ ఫేసింగ్ జియో పొలిటికల్ అండ్ మ్యారిటైమ్ రిస్క్స్, ఇలాంటి కష్టాలు ఫేస్ చేస్తున్న ఎక్స్పోర్టర్స్ కి సపోర్ట్ చేయడానికి ఈ పర్టికులర్ స్కీమ్ అన్నది ఉంది మాట. అండ్ దీని ఆబ్జెక్టివ్ ఏంటి, రెడ్యూస్ లాజిస్టిక్ కాస్ట్, ప్రొవైడ్ రిస్క్ ఇన్సూరెన్స్, ఎన్షూర్ సప్లై చైన్ రెసిలియన్స్ అండ్ అలాగే ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ని పెంచడానికి. చెప్పాను కదా, ఇది వెస్ట్ ఏషియన్ కంట్రీస్ తో ట్రేడ్ చేసే కంట్రీస్ తోనే మనకి ఈ స్కీమ్ అన్నది వర్తిస్తుంది. సో అందుకే గవర్నమెంట్ ఇది ఏ కంట్రీస్ వర్తిస్తుందో వెస్ట్ ఏషియాలో అవి కూడా స్పెసిఫై చేసింది అన్నమాట. యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమాన్, కువైట్, బహ్రెయిన్, ఇరాక్, ఇరాన్, యెమెన్ అండ్ రీసెంట్ గా ఈజిప్ట్ అండ్ జోర్డన్ కూడా యాడ్ అయింది అన్నమాట ఇందులో. అందుకే ఈ న్యూస్ వార్తల్లోకి వచ్చింది. అండ్ అలాగే గవర్నమెంట్ మనకి ఎలాంటి సహాయాలు అందిస్తుంది, 3 రకాల సహాయాన్ని అందిస్తుంది. ఒకటి, ఆల్రెడీ ఎక్స్పోర్టర్స్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉన్నారనుకోండి, సో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడితే సో వాళ్ళకి కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంటుంది అన్నమాట. 100% మనకి గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇస్తుంది. అలాగే ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకోకుండా కానీ షిప్మెంట్లు పంపించారనుకోండి, వాళ్ళకి కవరేజ్ ఎంత ఉంటుంది, లాసెస్ లో 95% ఉంటుంది. అలాగే ఎంఎస్ఎంఈ స్మాల్ బిజినెసెస్ ఉంటాయి కదా, వాళ్ళు ఏమైనా నష్టపోతే వాళ్ళకి మాక్సిమం క్యాప్ 50 లక్షల వరకు గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ స్కీమ్ అన్నది ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే బాడీ అన్నది దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎలకేట్ అయిందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ న్యూస్, అమిడ్ కాన్ఫ్లిక్ట్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ డిక్లైన్ నియర్లీ 17% ఇన్ మార్చ్. సో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే మన క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, సో మనకి క్రూడ్ ఆయిల్ అన్నది ఎక్కువ, మనకి 80% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే మనకి చాలా వరకు తగ్గింది. ఎందుకు తగ్గిందంటే వెస్ట్ ఏషియన్ క్రైసిస్ వల్లే, మనకి అక్కడ లైక్ వార్ అవుతుంది, సో మన క్రైసిస్ వల్ల మనకి తగ్గింది. అండ్ గవర్నమెంట్ కూడా అందుకే ఏంటంటే డైవర్సిఫై చేస్తుంది, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అని సిఎన్జి వాడమని చెప్పడం ఇలాంటివి ప్రమోట్ చేస్తుంది. సో మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో మనం చూడవలసింది ఎల్పిజి ఏంటి అని చెప్పి. ఎల్పిజి ఏంటంటే మేడ్ ఆఫ్ ప్రొపేన్ అండ్ బ్యూటేన్. అండ్ ఇదేంటంటే మనకి లిక్విడ్ ఫామ్ లో సిలిండర్ లో స్టోర్ చేస్తారు. అండ్ మెయిన్లీ మనం దేనికి యూజ్ చేస్తాం, వంట కోసం మనం యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ సేఫ్టీ పరంగా ఈ పర్టికులర్ ఎల్పిజి అన్నది ఎయిర్ కన్నా హెవీగా ఉంటుంది. సో దానివల్ల అది పైకి తేలిపోదు. సో దానివల్ల ఏంటంటే మనకి రిస్క్ ఫ్యాక్టర్ అన్నది పెరుగుతుంది, లీక్ అయితే బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉందండి. సో పొల్యూషన్ పరంగా చూస్తే ఇది పొల్యూటెంట్స్ రిలీజ్ చేస్తుంది, కానీ పెట్రోల్ డీజిల్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. అండ్ కాస్ట్ ఏంటి, వెహికల్స్ కాస్ట్, మనకి వెహికల్స్ కి ఇది యూజ్ చేస్తే మనకి చాలా కాస్ట్లీ అవుతుంది. కాస్ట్ పరంగా మనం పెట్రోల్ డీజిల్ యూజ్ చేయడమే ట్రాన్స్పోర్ట్ కి బెటర్ అని మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట. అలాగే ఈ ఎల్పిజి సిలిండర్స్ ని మన బీపీఎల్ పాపులేషన్ మహిళల కోసం వాళ్ళలో ప్రమోట్ చేయడానికి ఒక స్కీమ్ ఉంది, దట్ ఈస్ ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన అన్నమాట. సో ఈ స్కీమ్ వల్ల మనకి ఎల్పిజి కనెక్షన్స్ మనకి ఇంక్రీజ్ అయ్యాయి. ఇక్కడ ఈ వార్తల్లో కూడా ఏం చెప్తున్నారంటే ఇక్కడ డిక్లైన్ అయ్యింది, డిక్లైన్ అయినా మనకి డొమెస్టిక్ కన్సంప్షన్ 8.1% తగ్గింది, నాన్ డొమెస్టిక్ కన్సంప్షన్ లో 48% తగ్గింది మాట. సో గవర్నమెంట్ ఎక్కువ ప్రయారిటీ డొమెస్టిక్ కన్సంప్షన్ కి ఇచ్చి, అంటే సిలిండర్ ని ఇళ్లకి, డొమెస్టిక్ మన రెసిడెన్షియల్ ఇళ్లకి ఎక్కువ ప్రయారిటైజ్ గా ఇచ్చింది మాట ఇండస్ట్రీస్ కన్నా. సో అందుకే డిక్లైన్ మనకి ఎక్కువ ఎక్కడుందని చెప్తుంది, నాన్ డొమెస్టిక్ యూజర్స్ కి డిక్లైన్ మనం ఎక్కువ చూసామని ఈ న్యూస్ చెప్తుంది మాట. ఇప్పుడు ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన గురించి చూద్దాం. ఇది లాంచ్ ఇయర్ ఎప్పుడు 2016. ముఖ్యంగా
ఇది ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. సో మనకి మన విలేజెస్ లో వంటకి ముఖ్యంగా యూజ్ చేసేది ఏంటి? కట్టెపొయ్యలు ఆర్ పిడకలు, ఇవి యూజ్ చేస్తారు అన్నమాట. సో అంటే ఏంటి? సో వీటిని కలెక్ట్ చేసుకోవడానికి మహిళలు వెళ్ళాలి. సో అప్పుడు అది సేఫ్టీ ఇష్యూ వస్తుంది. అండ్ కట్టెపొయ్యల మీద వండడం వల్ల ప్రాబ్లం ఏంటి? సో అక్కడ ఉన్న పొగ ఇదంతా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు అన్నమాట. దానివల్ల వాళ్ళకి రెస్పిరేటరీ డిసీజెస్ రావచ్చు. సో ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అంటాం వాటిని. సో ఇండోర్ పొల్యూషన్ ఉంటుంది మాట. అలాగే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కూడా మనకు అవుతుంది. సో వీటిని కంట్రోల్ చేయడానికి మనకి ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా మనకి బీపీఎల్ పాపులేషన్, ముఖ్యంగా బిలో పావర్టీ లైన్ ఉన్న పాపులేషన్ లో మహిళలకి ఈ ఎల్పిజి సిలిండర్స్ అన్నది సబ్సిడీలో ఇవ్వడం జరిగింది. దీని వల్ల ఏంటంటే మనకి ఎల్పిజి సిలిండర్ కన్జంప్షన్ అన్నది బాగా పెరిగింది. సో ఎలాంటి సబ్సిడీస్ ఇస్తున్నారంటే ఫ్రీ ఎల్పిజి కనెక్షన్, డిపాజిట్ ఫ్రీ సిలిండర్ ప్లస్ రెగ్యులేటర్ ఇస్తున్నారు. సో నెక్స్ట్ ఫేజ్ ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన 2.0. ఇదేంటంటే మనకి 2021లో ఇచ్చారు. అండ్ ఆల్రెడీ బీపీఎల్ మహిళలే కాకుండా మనకి మైగ్రెంట్ వర్కర్స్ ని కూడా బెనిఫిషరీగా ఈ పర్టికులర్ నెక్స్ట్ ఎక్స్పాన్షన్ లో యాడ్ అయ్యారు అన్నమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ రీఫిల్ అండ్ స్టవ్ సపోర్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సిఎన్జి ఇది దేంతో తయారైంది? మీథేన్తో తయారైంది. ఇది మనకి గ్యాస్ ఫామ్ లో సేవ్ అవుతుంది అన్నమాట, స్టోర్ అవుతుంది. అండ్ ఇది ముఖ్యంగా మనకి వెహికల్స్ లో ట్రాన్స్పోర్ట్ కోసం యూజ్ చేస్తాం. అండ్ ఇది మనకి ఎల్పిజితో కంపేర్ చేస్తే ఇది లైటర్ దెన్ ఎయిర్, అందుకే ఇది స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. సో దానివల్ల మనకి రిస్క్ ఫ్యాక్టర్ అన్నది తక్కువగా ఉంటుంది. పొల్యూషన్ పరంగా చూస్తే ఇది ఎల్పిజి కన్నా ఇంకా ఎక్కువ క్లీన్ ఫ్యూయల్ అన్నమాట. అండ్ ఇది చీపర్ అండ్ ఎకనామికల్, అందుకే ఇది మనకి ట్రాన్స్పోర్ట్ లో పెట్రోల్ అండ్ డీజిల్ కి ఆల్టర్నేటివ్ గా వాడతారు. అలాగే మనకి పిఎన్జి అని ఉంది. అదేంటంటే పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అన్నమాట. మనకి ఇది ఎల్పిజికి ఆల్టర్నేటివ్ గా కుకింగ్ ఫ్యూయల్ గా వాడతారు. ఢిల్లీ ఇలాంటి ప్రాంతాల్లో మనకి పైప్స్ ద్వారా కిచెన్స్ కి ఈ పిఎన్జి అన్నది ప్రొవైడ్ చేసేస్తారు అన్నమాట. సో ఇక్కడ మనకి స్టోరేజ్ అనే ఆస్పెక్ట్ కూడా మన దగ్గర ఉండదు, రిస్క్ ఫ్యాక్టర్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ న్యూస్ కి వస్తే ఇండియా క్లైమ్స్ 5 places to 91st ఆన్ గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ 2025. సో కరప్షన్ ఇండెక్స్ లో ఇండియా ప్లేస్ అన్నది మెరుగుపడ్డదని ఈ న్యూస్ చెప్తుంది. అసలు ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఎవరిస్తున్నారు? సో ఇది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ సంస్థ మనకి ఎవ్రీ ఇయర్ పబ్లిష్ చేసే ఇండెక్స్ మాట. ఇది ఏం మెజర్ చేస్తుందంటే కరప్షన్ ఎంత ఉందో పబ్లిక్ సెక్టర్ లో అని చెప్పి ఈ డైమెన్షన్ లో మెజర్ చేస్తుంది. సో ఇది ఎలా మెజర్ చేస్తుంది అంటే కామన్ పీపుల్ వెళ్ళి అడగట్లేదు. ఇది వెళ్ళి మనకి ఎకడమిక్ గా ఉండే సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళు రిలీజ్ చేసే సర్వేలు ఉంటాయి కదా, ఆ సర్వే డేటాలంతా కలెక్ట్ చేసి సో పబ్లిక్ సెక్టర్ ఎలా పనిచేస్తుంది, అక్కడ కరప్షన్ ఎలా ఉంది, వాటి బట్టి కొంత అంచనా వేసి ప్రపంచ దేశాలకి ర్యాంక్స్ ఇస్తుంది. సో అలాగా 180 కంట్రీస్ ని అది మెజర్ చేస్తూ మనకి కొంత స్కోర్ ఇస్తుంది. సో మనకి 0 ఇస్తే హైలీ కరప్ట్ అని అండ్ 100 ఇస్తే వెరీ క్లీన్ అని. ఇప్పుడు మనకి గ్లోబల్ యావరేజ్ గా 42 ఉంది. అంటే ఏంటి? సో స్కోర్ ఏంటి? ఇట్స్ నియర్ టు 0 కదా, అంటే కరెక్ట్ కదా. సో ఇది కరప్షన్ చాలా ఎక్కువ ఉంది వరల్డ్ లో ఇప్పుడు అని చెప్తుంది. అండ్ ఇండియా ర్యాంక్ ప్రస్తుతానికి చూస్తే మనం 91st వచ్చాము, అంతకు ముందు 96 ఉంది. అంటే మన కరప్షన్ రేట్ తగ్గిందని చెప్పి. అండ్ మన స్కోర్ 39. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఆరెంజ్ ఎకానమీ. ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటి? ఇది ఒక సెగ్మెంట్ ఆఫ్ ఎకానమీ అన్నమాట. సో ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ కదా. సో ఆరెంజ్ ఎకానమీ ఏంటంటే మనకి ఎకానమీని ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెరిషరీ సెక్టర్ గా మనం డివైడ్ చేసుకుంటాం. ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చర్ రిలేటెడ్, ఇది మీకు తెలుసు. సెకండరీ సెక్టర్ అంటే ఇండస్ట్రీ అండ్ టెరిషరీలో మనం సర్వీస్ సెక్టర్ గురించి చూస్తాం. సో ఈ ఆరెంజ్ ఎకానమీ ఏంటంటే మనకి ఈ ఆరెంజ్ ఎకానమీలో మనం మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే మన బుద్ధి బలం నుంచి
క్రియేట్ అయిన మానిటైజ్ అయిన దానికి మనం ఇచ్చిన పేరు ఈ ఆరెంజ్ ఎకానమీ మాట. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అదంతా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి, చాలా కంటెంట్ డెవలప్ అవుతుంది. లైక్ మనకి కుకింగ్ వీడియోస్ అని, అలాగే ఎడ్యుకేషన్ అవేర్నెస్ వీడియోస్ అని, అలాగే ఫైనాన్షియల్ అడ్వైస్ అని, ఇలాంటి వీడియోస్ అన్ని మనకి యూట్యూబ్ లో వచ్చి సో వాటి లైక్స్ బట్టి వాళ్ళు మానిటైజ్ అవుతున్నారు. కంటెంట్ క్రియేటర్స్ గా ఒక జాబ్ అంటూ క్రియేట్ అయ్యి సో ఇలా మన బుద్ధి బలంతో ఒక వాల్యూని క్రియేట్ చేసుకుంటే ఎకానమీలో దాన్నే ఆరెంజ్ ఎకానమీ అంటారు. సో ఈ ఆరెంజ్ ఎకానమీ అన్నది మన బుద్ధి బలంతో క్రియేట్ చేసిన ప్రొడక్ట్ మాట. సో అది దేని మీద, ఐడియాస్, టాలెంట్ అండ్ క్రియేటివిటీ మీద ఆధారపడి దాన్ని మానిటైజ్ చేసుకుంటే ఆరెంజ్ ఎకానమీ అని అంటారు. ఈ ఆరెంజ్ ఎకానమీ ఎవరు మనకి ఫస్ట్ టైం చెప్పారు అంటే మనకి కొలంబియన్ ప్రెసిడెంట్ అయిన ఇవాన్ డిక్యూ మార్క్వెస్ అండ్ అలాగే కొలంబియన్ కల్చరల్ మినిస్టర్ అయిన ఫెలిపి బుట్రాగో వీళ్ళిద్దరూ ఒక బుక్ రాశారు. ఆ బుక్ లో ఈ ఆరెంజ్ ఎకానమీ గురించి ప్రస్తావించబడింది. ఆ బుక్ పేరేంటి, ద ఆరెంజ్ ఎకానమీ అండ్ ఇన్ఫినిట్ ఆపర్చునిటీ. ఈ బుక్ లో ఫస్ట్ టైం ఆరెంజ్ ఎకానమీ అనే పదాన్ని వాడారు మరి. సో మనకి ప్రిలిమ్స్ లో ఆరెంజ్ ఎకానమీ అంటే దేని గురించి అని చెప్పి ఆప్షన్స్ ఇవ్వచ్చు. దేని గురించి, ఐడియాస్, టాలెంట్, క్రియేటివిటీ వీటి గురించి అండ్ కల్చర్ కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. అలాగే ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్ లో ఉందంటే రీసెంట్ గా వచ్చిన బడ్జెట్ లో మనకి ఆరెంజ్ ఎకానమీ గురించి ప్రమోట్ చేయాలి అని చెప్పి బడ్జెట్ లో కొంత అమౌంట్ ని, కొన్ని చర్యల్ని గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. సో ఇదేంటంటే ఫోకస్ ఆన్ యానిమేషన్, గేమింగ్, విఎఫ్ఎక్స్, దీన్నే ఏవిజిసి సెక్టర్ అని చెప్పి అంటున్నారు. కంటెంట్ క్రియేటర్స్ కి డిజిటల్ ఎకానమీకి సపోర్ట్ చేయడానికి కొన్ని పథకాలు ఇచ్చారు అన్నమాట. సో ఇందులో ఏవిజిసి ల్యాబ్స్ ని సెట్ చేయాలి. సో చిన్నప్పటి నుంచే ఈ స్కిల్ ని సెట్ చేయడానికి మనకి 15,000 స్కూల్స్ లో ల్యాబ్స్ ని సెట్ చేయమని అండ్ అలాగే 500 కాలేజెస్ లో ల్యాబ్స్ ని పెట్టాలి అని చెప్పి చెప్పింది. సో దీనికోసం మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ముంబైలో ఉంది. ఈ సంస్థ దానికి హెల్ప్ చేయాలి అని చెప్పి బడ్జెట్ లో మనకి చెప్పబడింది. అలాగే మనకి జాబ్ గ్రోత్ గురించి ఈ సెక్టర్ లో మనకి 2 మిలియన్ ప్రొఫెషనల్స్ కావాలని బై 2030 అని కూడా చెప్పబడింది అన్నమాట. అండ్ న్యూ డిజైన్ ఇన్స్టిట్యూట్స్ అంటే మనకి ఇంజనీరింగ్ లో ఐఐటీస్ ఎలాగో అలాగే డిజైన్ ఫీల్డ్ లో అంత ప్రాముఖ్యత గల ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే నేషనల్ డిజైన్ ఇన్స్టిట్యూట్. అలాగే మనకి ఏపీలో కూడా ఒకటి ఉంది అన్నమాట, అమరావతిలో. సో ఇవి ఎక్కువ ఈస్టర్న్ ఇండియాలో పెంచాలనుకుంటుంది. ప్రస్తుతానికి ఇండియాలో 7 ఉన్నాయి. సో వాటిని ఇంకా పెంచాలనుకుంటుంది అన్నమాట. ఇంకోటి, ఏపీ సీఎం ఓపెన్స్ ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ యాక్సెస్ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ఇన్ అమరావతి. సో రీసెంట్ గా మనకి ఏప్రిల్ 14th వరల్డ్ క్వాంటమ్ డే అంటారు దీన్ని, వరల్డ్ క్వాంటమ్ డే. సో ఈ రోజున మనకి ఏపీలో క్వాంటమ్ ఫెసిలిటీని ఒకటి అమరావతిలో మనకి ఓపెన్ చేశారన్నమాట. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఒకటి, అలాగే మేధా టవర్స్ లో ఇంకొకటి క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిన ఒక ఫెసిలిటీని ఓపెన్ చేసి అక్కడ రీసెర్చ్ చేయడానికి చూసారన్నమాట. సో అలాగే ఏపీ ఒక క్వాంటమ్ వ్యాలీగా డెవలప్ అవ్వాలని చెప్పి న్యూస్ లో ప్రస్తావించబడింది. సో అసలు ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటో చూద్దాం. సో మనకి ఫిజిక్స్ లో 2 డివిజన్స్ ఉంటాయి అన్నమాట. క్లాసికల్ ఫిజిక్స్ ఒకటి, క్వాంటమ్ ఫిజిక్స్ ఒకటి. క్లాసికల్ ఫిజిక్స్ ఏంటంటే మన కళ్ళకి కనిపించే ఆబ్జెక్ట్స్ గురించి, వాటి గురించి చదివే అధ్యాయాన్ని మనం క్లాసికల్ ఫిజిక్స్ అంటాం. అంటే ఉదాహరణకి లైక్ పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక బాల్ ఉంది అనుకోండి, బంతి నేను ఇంత స్పీడ్ తో వేస్తే అక్కడికి వెళ్ళే డిస్టెన్స్ కి ఎంత డిస్టెన్స్ లో వేస్తే అక్కడికి ఎంత టైంలో రీచ్ అవుతుంది. అలాగే ఒక ట్రైన్ డెస్టినేషన్ కి ఈ స్పీడ్ లో వెళ్తే ఎంత టైంలోకి అక్కడ రీచ్ అవుతుంది. ఇలా సో మన కళ్ళకు కనిపించే ఆబ్జెక్ట్స్ మీద మనం ఎస్టిమేషన్ చేసుకుంటూ ఏ ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయో ఇలా చదివితే దాన్ని క్లాసికల్ ఫిజిక్స్ అంటారు. క్వాంటమ్ ఫిజిక్స్ ఏంటంటే మనకి క్లాసికల్ ఫిజిక్స్ అన్నది ఫండమెంటల్ యూనిట్ ఆటమ్ నుంచి స్టార్ట్ అయ్యి మ్యాసివ్ ఆబ్జెక్ట్స్ వరకు వెళ్తుంది. కానీ క్వాంటమ్ ఫిజిక్స్ అన్నది ఆటమ్ లోపల ఉన్న పార్టికల్స్ గురించి మాట్లాడుతుంది. వాటినే సబ్ అటామిక్ పార్టికల్స్ అంటారు. అవే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో ఇవి
మనకి క్లాసికల్ ఫిజిక్స్ తో కంపేర్ చేస్తే ఇవి ఫాలో అయ్యే లాస్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. క్లాసికల్ ఫిజిక్స్ లో మనకి న్యూటన్ లాస్ అన్నవి ఫాలో అవుతాం, కానీ క్వాంటమ్ ఫిజిక్స్ లో ఈ న్యూటన్ లాస్ అన్నవి వీటి ప్రవర్తనని ఎక్స్ప్లెయిన్ చేయలేము అన్నమాట. సో వీటికంటూ ఒక పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటినే మనం క్వాంటమ్ ప్రిన్సిపల్స్ అంటాం అన్నమాట. ఏమంటాం? క్వాంటమ్ ప్రిన్సిపల్స్ ఆర్ క్వాంటమ్ లా అంటాం అన్నమాట. ఈ క్వాంటమ్ ప్రిన్సిపల్స్ ని అచీవ్ చేసుకుంటేనే మనం కంప్యూటేషన్, ఈ క్వాంటమ్ ప్రిన్సిపల్స్ ని తీసుకుంటేనే మనం కంప్యూటేషనల్ పవర్ ని అచీవ్ చేస్తే దాన్నే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటారు. అంటే ఇప్పుడు మనకి నార్మల్ కంప్యూటర్స్ తో మనం ఏం చేస్తాం? కంప్యూట్ చేస్తాం. కంప్యూట్ చేయడం అంటే ఏంటి? క్యాలిక్యులేట్ చేసుకుంటాం, పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ అన్ని చేస్తాం. అంటే లైక్ వెదర్ ప్రిడిక్షన్, ఇప్పుడు వర్షాలు వస్తాయా లేదా, ఇవన్నీ ప్రిడిక్షన్స్, క్యాలిక్యులేషన్సే కదా. అలాగే దాన్నే క్వాంటమ్ అదే కంప్యూటింగ్ అంటాం. అలాగే కమ్యూనికేషన్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా, దీని ద్వారా, అన్నిటి వల్ల కమ్యూనికేషన్ చేస్తున్నాం. అలాగే సెక్యూరిటీ ఆస్పెక్ట్ కూడా చూసుకుంటున్నాం. అంటే ప్రైవసీ, సెక్యూరిటీ ఆస్పెక్ట్, ఫైర్ వాల్స్ అని, గేట్వేస్ అని. సో ఇలా మనం కంప్యూటర్ ని వివిధ రకాలుగా యూజ్ చేస్తున్నాం. ఇలాంటి కంప్యూటర్ నే మనం క్వాంటమ్ ప్రిన్సిపల్స్ నుంచి డిరైవ్ చేస్తే దాన్నే క్వాంటమ్ కంప్యూటర్ అంటాం. ఈ క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా మొత్తం మనం కంప్యూటర్ లో చేసే పనులన్నీ చేయగలిగితే దాన్నే క్వాంటమ్ కంప్యూటింగ్ ఆర్ క్వాంటమ్ కమ్యూనికేషన్ ఆర్ క్వాంటమ్ సెక్యూరిటీ మెషర్ అని చెప్పి అంటాం అన్నమాట. సో ఏపీలో మనకి అమరావతిలో ఒక క్వాంటమ్ కంప్యూటర్ ని ఎస్టాబ్లిష్ చేసి దాని మీద రీసెర్చ్ చేయడానికి చూస్తున్నారు. సో ఈ క్వాంటమ్ ఫిజిక్స్ లో ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ గురించి చదువుతా అని చెప్పాను. సో ఈ క్వాంటమ్ కంప్యూటర్ లో వర్క్ చేసేది ఏంటంటే క్యూబిట్స్ మాట. అంటే నార్మల్ కంప్యూటర్ లో మనం డేటాను ఎలా రిప్రజెంట్ చేస్తాం? బిట్స్ లో రిప్రజెంట్ చేస్తాం కదా. అలాగే క్వాంటమ్ కంప్యూటర్ లో మనం డేటాను ఎలా రిప్రజెంట్ చేస్తాం? క్యూబిట్స్ లో రిప్రజెంట్ చేస్తాం. నార్మల్ కంప్యూటర్స్ లో మనం బిట్స్ లో డేటాని రిప్రజెంట్ చేస్తే క్వాంటమ్ కంప్యూటర్స్ లో మనం క్యూబిట్స్ లో డేటాని రిప్రజెంట్ చేస్తాం. అండ్ బిట్స్ లో మనకి ఐదర్ 0 or 1 ఈ రెండు స్టేట్ లోనే ఉంటాయి. క్యూబిట్ లో ఏంటంటే 0లో ఉండొచ్చు, 1లో ఉండొచ్చు, ఆర్ సైమల్టేనియస్ గా 0 and 1 ఒకేసారి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. దాన్నే సూపర్ పొజిషన్ అని చెప్పి అంటారు. సో ఈ స్టేట్ వల్ల మనకి కంప్యూటేషనల్ పవర్ అంటే క్యాలిక్యులేషన్ పవర్ అన్నది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ని తయారు చేయడానికి కావాల్సినవి మనకి క్యూబిట్స్ మాట. సో ఈ క్యూబిట్స్ ని ఎలా తయారు చేస్తారంటే జనరల్ గా మనకి రెగ్యులర్ గా యూజ్ చేసే మెటీరియల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటమ్ లోని లోపల పార్ట్స్ గురించి అంటున్నాను. ఇప్పుడు గోల్డ్ ఉంది అనుకో. సో గోల్డ్ నేను చాలా తక్కువ టెంపరేచర్స్ కి నేను తీసుకువెళ్తే నానో స్కేల్లో, అప్పుడు అది ఈ క్వాంటమ్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే అప్పుడు అది ఒక క్యూబిట్ లా మారుతుంది. సో ఇప్పుడున్న రీసెర్చ్ ప్రకారం ఏంటంటే మనం ఈ క్యూబిట్స్ గా మార్చి కంప్యూటేషన్ ని అచీవ్ చేయాలని చూస్తున్నాం. సో అలాంటి ఒక కంప్యూటర్ నే మనకి అమరావతిలో ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. సో మనకి ఎందుకు ఇప్పుడు అది చేయాల్సి వచ్చిందంటే మనకి ఇండియాలో నేషనల్ క్వాంటమ్ మిషన్ 2023 ఒకటి స్టార్ట్ అయింది. సో ఆ మిషన్ ప్రకారం కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. సో ఈ మిషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? 2023 నుంచి 2030 వరకు ఉంది. అండ్ ఈ మిషన్ ఆబ్జెక్టివ్ ఏంటి? క్వాంటమ్ కంప్యూటింగ్ ఎవల్యూషన్. అంటే మనం క్వాంటమ్ కంప్యూటర్ ఉపయోగించి క్యాలిక్యులేషన్స్ అచీవ్ చేయాలి. సో ఇక్కడ ఏంటి మనకి ఈ ఎయిమ్ ప్రకారం మనం క్వాంటమ్ కంప్యూటర్ ని 20 to 50 క్యూబిట్స్ ఉపయోగించి 3 ఏళ్లలో తయారు చేయాలి. అలాగే 50 to 100 క్యూబిట్స్ ఉపయోగించి 5 ఏళ్లలో తయారు చేయాలి. 50 to 1000 క్యూబిట్స్ ఉపయోగించి 8 ఏళ్లలో తయారు చేయాలి. అలాగే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా కమ్యూనికేషన్ కూడా అచీవ్ చేయాలని ఇంకొక ఆబ్జెక్టివ్ మాట. ఇంకొకటి క్వాంటమ్ మనకి కంప్యూటింగ్ లో సెక్యూరిటీ యాంగిల్ అని కూడా చెప్పాను కదా. అదే క్వాంటమ్ కంప్యూటింగ్ ఉపయోగించి సెక్యూరిటీ యాంగిల్ ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అది కూడా అచీవ్ చేయాలి.
అని కూడా ఈ పర్టికులర్ ఎయిమ్ మాట. ఇంకొకటి మల్టీ మోడ్ క్వాంటమ్ నెట్వర్క్స్, అంటే ఒక దగ్గర క్వాంటమ్ కంప్యూటర్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు. ఇప్పుడు అమరావతిలో ఎస్టాబ్లిష్, అలాగే ముంబై, పూణే, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో మనం క్వాంటమ్ కంప్యూటర్స్ పెట్టి వాటి మధ్యన ఒక నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయాలన్నది కూడా ఈ మిషన్ ఉద్దేశం. ఇంకొకటి క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్. ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు గోల్డ్ ఉంటే గోల్డ్ నానో స్కేల్ లో తీసుకొని దాన్ని లో టెంపరేచర్స్ అంటే సూపర్ క్రిటికల్ స్టేట్ కి అచీవ్ చేస్తే అది క్వాంటమ్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తుంది అని చెప్పారు. సో ఇలా మనం వివిధ మెటీరియల్ ని తీసుకొని క్యూబిట్స్ గా తయారు చేసుకొని క్వాంటమ్ కంప్యూటింగ్ అచీవ్ చేయాలన్నది కూడా దీని లక్ష్యం. నెక్స్ట్, సో ఒక బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ in which the term qubit is mentioned. Qubit దేని ఉద్దేశించి ఉంది అని చెప్పి, ఒకటి క్లౌడ్ సర్వీసెస్, క్వాంటమ్ కంప్యూటింగ్, విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. దీని ఆన్సర్ నాకు కామెంట్స్ లో తెలపండి. నెక్స్ట్, కోర్ సెక్టర్ యాక్టివిటీ కాంట్రాక్ట్స్ 0.4% ఇన్ మార్చ్ ఆన్ వార్ ఇంపాక్ట్. ఇది ఈ రోజు వచ్చిన న్యూస్ మాట. సో ఇందులో ఏం చెప్తుందంటే, మనకి ఎకానమీలో సెకండరీ సెక్టర్ అన్నాను కదా, ఈ సెకండరీ సెక్టర్ లో ఇండస్ట్రీ ఉంటుంది కదా, ఈ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ని తెలియచేసే ఒక ఇండెక్స్ ఉంటుంది. అదే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మనకి సెకండరీ సెక్టర్ లో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ అన్నది, ప్రోగ్రెస్ అన్నది చెప్తూ ఉంటుంది. సో అందులో ఈ ఐఐపి అన్నది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇదేంటి మనకి ఇండస్ట్రియల్ గ్రోత్ లో షార్ట్ టర్మ్ గా ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని చెప్తూ ఉంటుంది. ఇది జనరల్ గా మనకి మంత్ వైజ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది మనకి బేస్ ఇయర్ ఎంత 2011 to 12 అండ్ ఏ సెక్టర్స్ ముఖ్యంగా ఇది కవర్ చేస్తుంది, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ. అండ్ ఇది పబ్లిష్ చేసే సంస్థ పేరు ఏంటి, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద పనిచేస్తుంది అన్నమాట. సో ఇందులో ఏ పర్టికులర్ సెక్టర్స్ అని చెప్పాను, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇందులో కూడా మనకి కోర్ ఆఫ్ ద కోర్ సెక్టర్స్ గా కొన్ని ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ అనుకోండి, పెట్రోల్ అనుకోండి, ఫర్టిలైజర్ అనుకోండి, ఇవన్నీ ఏంటంటే మిగతా ప్రతి ఇండస్ట్రీకి బేస్ కింద ఉంటాయి అన్నమాట. అలా మనకి ఈ ఐఐపిలో ఒక 8 సెక్టర్స్ 40% ఆఫ్ ఐఐపి వెయిటేజ్ ని హోల్డ్ చేస్తాయి. సో వాటినే మనం 8 కోర్ ఇండస్ట్రీస్ గా అంటాము. ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటంటే రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీ, కోల్ ఇండస్ట్రీ, క్రూడ్ ఆయిల్ ఇండస్ట్రీ, న్యాచురల్ గ్యాస్ ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీ, ఫర్టిలైజర్ ఇండస్ట్రీ. సో మీరు ఇవి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా హైయెస్ట్ వెయిటేజ్ దేనికుంది, లోయెస్ట్ దేనికుందో అన్నది గుర్తుంచుకోవాలి. హైయెస్ట్ మనకి దేనికుంది, రిఫైనరీ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీ ఉంది. లోయెస్ట్ వెయిటేజ్ దేనికుంది, ఫర్టిలైజర్ ఇండస్ట్రీకి ఉంది. సో ఈ వెయిటేజెస్ అన్నవి మనకి ఎగ్జామ్ లో అడగచ్చు. అండ్ ఇది ముఖ్యంగా ఈ ఐఐపిలో ఎంత పర్సెంట్ ఆక్యుపై చేస్తుంది, 40.27% ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లో దీని భాగం మాట. అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ న్యూస్ ఏం చెప్తుందంటే, ఈ కోర్ ఇండస్ట్రీస్ అన్ని మార్చ్ లోని డిక్లైన్ అయ్యే ఓన్లీ ఒక సెక్టర్ మాత్రమే గ్రోత్ ని చూసింది. ఆ సెక్టర్ ఏంటంటే న్యాచురల్ గ్యాస్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఇవన్నీ మనకి వెస్ట్ ఏషియా నుంచి ఇంపోర్ట్ అయ్యే ఆయిల్ మీద ఆధారపడి ఉంది కాబట్టి అక్కడి నుంచి మనకి తగ్గాయి, కాబట్టి ఇవి కూడా మనకి తగ్గాయని. న్యాచురల్ గ్యాస్ పెరగడానికి కారణం ఏంటంటే మనకి గవర్నమెంట్ పుష్ ఉంది కాబట్టి ఇది మాత్రం గ్రోత్ ని చూసింది. నెక్స్ట్ టాపిక్ వస్తే డ్రాఫ్ట్ రూల్స్ ఫర్ రోల్ అవుట్ ఆఫ్ ఇథనాల్ 85 ఫ్యూయల్ టు బి నోటిఫైడ్ సూన్. సో గవర్నమెంట్ మనకి ఈ ఆయిల్ క్రైసిస్ వల్ల ఇథనాల్ 85, మనం నిన్న ఇథనాల్ 20 బ్లెండింగ్ టార్గెట్ మనకి 2025, పెట్రోల్లో 20% బయో ఇథనాల్ మిక్స్ చేయాలని ఈ టార్గెట్, అండ్ 2025 ఇది పూర్తి చేయాలని చెప్పారు. సో ఇప్పుడు గవర్నమెంట్ కొత్త పర్టికులర్ ఇథనాల్ తో వస్తుంది, ఇథనాల్ 85 అని చెప్పి. అండ్ ఈ ఆర్టికల్ ప్రకారం ఏమంటుందంటే, ఈ ఇథనాల్ అన్నది మనకి 85% పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ ఉండాలని చెప్పి. అండ్ ఈ వెహికల్స్ ఇథనాల్ 85కి బ్లెండ్ చేసే వెహికల్స్ కి వేరే ఇంజన్స్ ఉంటాయి అన్నమాట. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వేరేగా ఉంటుంది, పెట్రోల్ వాడింది కాదు. అండ్ ఈ ఇంజన్ మాత్రం మనకి ఇథనాల్ 85ది
యూస్ చేసిన అది ఇథనాల్ 50కి అండ్ ఇథనాల్ 60కి కూడా ఉపయోగపడుతుంది అని కూడా ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఈ ఇథనాల్ అంటే ఏంటి, ఇది ఒక బయోఫ్యూయల్ అన్నమాట. సో ఈ బయోఫ్యూయల్స్ గురించి మనం తెలుసుకోవాలి. సో బయోఫ్యూయల్స్ అంటే ఏంటి? సో బయోఫ్యూయల్స్ అంటే మనం బయోలాజికల్ ఎంటిటీస్ నుంచి ఉత్పత్తి చేసే ఇంధనాన్ని బయోఫ్యూయల్స్ అంటాం అన్నమాట. సో ఇందులో మనకి 4 జనరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అండ్ ఫోర్త్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ఏంటంటే మనం ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి జనరేట్ చేసే బయోఫ్యూయల్స్ ని ఫస్ట్ జనరేషన్ అంటారు. ఉదాహరణకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ప్లాంట్ ఉంది, షుగర్ కేన్ ఉంది, దాని దగ్గర నుంచి నేను బయోఫ్యూయల్ జనరేట్ చేస్తే అది ఫస్ట్ జనరేషన్ అంటారు. అలాగే మేజ్ ఉంది అలా. కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ అన్నది ఇష్యూ. అంటే నేను ఇదే క్రాప్ నుంచి నేను తినడానికి ఉపయోగించాలి, అలాగే ఫ్యూయల్ తీసుకోవడానికి కూడా ఉపయోగించాలి. సో ఇప్పుడు ఇదే క్రాప్ నేను షుగర్ కేన్ ఉంది, తాగడానికి ఆ జ్యూస్ యూజ్ చేయకుండా నాకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పి ఫ్యూయల్ కి ఇస్తే ఏమవుతుంది, షుగర్ కేన్ జ్యూస్ తాగడానికి ఉండదు కదా. సో అది ఫుడ్ సెక్యూరిటీని ఇంపాక్ట్ చేస్తుంది. అలాగే సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ఇది నాన్ ఫుడ్ సోర్సెస్ మీద ఉంది. ఈ నాన్ ఫుడ్ సోర్సెస్ ఏంటంటే మనకి ముఖ్యంగా ఈ బయోఫ్యూయల్స్ తయారు చేయడానికే కొన్ని క్రాప్స్ ని పెంచుతారు. ఎగ్జాంపుల్ మనకి కసావా అండ్ జాత్రోపా. సో ఈ 2 క్రాప్స్ ని ముఖ్యంగా మనకి బయోఫ్యూయల్స్ ప్రొడ్యూస్ చేయడానికి పెంచితే వాటిని సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటారు. అదే 2G ఫ్యూయల్ అంటాం. అండ్ థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్ ఏంటంటే ఇక్కడ మనకి వేస్ట్ ల్యాండ్, ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మనం ఫుడ్ కి యూజ్ చేసే ల్యాండ్ నే యూజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి వ్యవసాయానికి పనికిరాని భూమి ఉంటుంది కదా, ఆ భూమి మీద మనం ఆల్గేన్ పెంచి ఇక్కడ మనం ఈ పర్టికులర్ ఫ్యూయల్ తయారు చేస్తే దట్ ఈస్ ద థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్ అంటాం. ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూయల్ ఏంటంటే మనం స్పెషల్ గా జెనెటిక్ ఇంజనీరింగ్ యూజ్ చేస్తూ బయోఫ్యూయల్స్ ని తయారు చేస్తే దాన్ని మనకి ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటారు. అండ్ ఈ ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ఉన్న అన్ని బయోఫ్యూయల్స్ కన్నా ఫ్యూయల్ ఎఫిషియన్సీ అన్నది ఎక్కువ మాట. అండ్ ఇప్పుడు మనకి కామన్ గా యూజ్ చేసే బయోఫ్యూయల్స్ ఏంటంటే బయో ఇథనాల్. ఇప్పుడు మనం ఇథనాల్ గురించి మాట్లాడుతున్నాం కదా, బ్లెండింగ్ టార్గెట్స్ ఈ బయో ఇథనాల్ గురించి. సో బయో ఇథనాల్ ని ఇథనాల్ అని కూడా అంటారు ఆర్ ఇథైల్ ఆల్కహాల్ అంటారు. సో ఇదేంటంటే మనకి స్టార్చ్ నుంచి షుగర్ క్రాప్స్ నుంచి డిరైవ్ అవుతుంది అన్నమాట. ఇది కామన్లీ బ్లెండెడ్ విత్ పెట్రోల్ అండ్ మెయిన్లీ ఇది ఫర్మెంటేషన్ అనే పద్ధతి ద్వారా ఇది మనం తయారు చేస్తాం. అండ్ ఇథనాల్ ఏంటంటే కలర్లెస్ గా, అంటే ఏ కలర్ లేకుండా ఉంటుందన్నమాట. అండ్ ఇది biodegradable, low in toxicity and causes little environmental pollution. సో దీని గురించే మనం ఈ బయోఫ్యూయల్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాం. దెన్ బయోడీజిల్. సో బయోడీజిల్ టార్గెట్ ఉంది కదా మనకి 2030 కల్లా. సో దానికోసం ఈ బయోడీజిల్ ఉంది. సో ఈ బయోడీజిల్ ని మనం ట్రాన్స్ ఈస్టరిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా మనం తయారు చేస్తాం. అండ్ ఇది మెయిన్లీ రెన్యూబుల్ సోర్సెస్ నుంచి మనకి తయారవుతుంది. ప్లాంట్, యానిమల్ ఆయిల్స్, వీటి నుంచి మనం బయోడీజిల్ ని తీస్తాం అన్నమాట. అలాగే బయోగ్యాస్. ఈ బయోగ్యాస్ ఏంటంటే మనకి ఎనరోబిక్ డీకంపోజిషన్ ద్వారా ఆర్గానిక్ వేస్ట్ ని ఎనరోబిక్ డీకంపోజిషన్ అయితే ఈ బయోగ్యాస్ అన్నది వస్తుంది. ఆర్గానిక్ వేస్ట్ అంటే ఏదైనా ఉపయోగకరమైన పనికిరాని ఆర్గానిక్ వేస్ట్ ఏదో ఒకటి ఉంటుంది. యానిమల్ వేస్ట్ అని, ప్లాంట్ వేస్ట్ అని, ఇవన్నీ మనకి డీకంపోజ్ అవుతూ, ఎనరోబిక్ అంటే ఆక్సిజన్ హెల్ప్ లేకుండా డీకంపోజ్ అయితే దాన్ని ఎనరోబిక్ డీకంపోజిషన్ అంటారు. అప్పుడు క్రియేట్ అయిన గ్యాస్ ని బయోగ్యాస్ అంటారు. సో ఇవి మనకి కామన్ గా ఉన్న బయోఫ్యూయల్స్: బయోగ్యాస్, బయోడీజిల్ అండ్ బయో ఇథనాల్. ఇవి మనకి ఈ ఫీచర్స్ అన్నవి ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో అడగచ్చు. థ్యాంక్ యూ.